హరే కృష్ణ. అధిక మాసం మనం 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకి ఒకసారి ఈ అధిక మాసాన్ని పొందుతాం. దీన్ని మలమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసం యొక్క వివరాలు పద్మపురాణంలో వ్యాసుంచే లిఖింపబడ్డాయి. ఒకసారి సూత గోస్వామి నైమిసారణ్యంకి వెళ్తారు. సౌనకాది ఋషులు ఆయన్ని అడుగుతారు, లోకానికి అందరికీ ఉపయోగపడేలాగా భగవత్ కథలు, అందరూ భగవద్ధామం చేరేలాగా ఏదైనా మంచి విషయాలు మాకు భగవంతుడి గురించి తెలియచేయండి అని చెప్పి అడిగినప్పుడు, సూత గోస్వామి ఒకసారి నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళి నారద ఋషిని ఇలాగ అడిగారు. నాలాగా బ్రహ్మచారులు, సన్యాసులు, గృహస్థులు అందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ ఆత్మ సాక్షాత్కారం కలిగేలాగా, భగవద్ధామం చేరేలాగా ఏదైనా మంచి విషయాలు చెప్పండి నాకు అని చెప్పి నారదుడు నారాయణ ఋషిని అడిగినప్పుడు నారాయణ ఋషి చెప్పారు, కృష్ణుడే తన ధామానికి చేరుకోవడానికి మార్గాన్ని చెప్పారు. అందులో ఒక మార్గం మనం ఆచరించేటటువంటి పద్ధతుల్లో ఒకటి, చాలా విలువైన మార్గం ఒకటి అధిక మాసం అని చెప్పారు. కృష్ణుడు ఏం చెప్పారంటే అంటూ నారాయణ ఋషి చెప్పారన్నమాట. నారదుడితోటి అలాగే సూత గోస్వామి సౌనకాది ఋషులతోటి. అధిక మాసాన్ని అందరూ మలమాసం అని పిలుస్తారు. అంటే మలాన్ని ఎలా అయితే ఇష్టపడరో, విసర్జిత వ్యర్థాన్ని, అలాగే ఈ అధిక మాసాన్ని ఎవరు ఇష్టపడలేదు. ఇదేంటిది 12 మాసాలే కదా, ఈ మాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది మంచిది కాదు, అయితే మనకు తెలిసి 12 కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మంచిది కాదు, ఇలా నానా మాటలు అన్నారు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు చేయడం మానేశారు, దాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆ అధిక మాసం ఒక స్త్రీ రూపం తీసుకుని వైకుంఠానికి వెళ్ళింది. నారాయణుడి దగ్గర రోదించింది ఆవిడ. నన్ను మలం కంటే ఘోరంగా చూస్తున్నారు, నన్ను మలమాసం అని పిలుస్తున్నారు, అధిక మాసం అంటున్నారు. ఇప్పుడు సృష్టిలో భాగంగా, కాలక్రమంలో భాగంగా మీరు నన్ను ఏర్పాటు చేశారు, కానీ నాకు పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. అప్పుడు సరే బాధపడకు, నా వైకుంఠానికి పైన గోలోకం అని ఉంది, అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను నిన్నని చెప్పేసి నారాయణుడు ఏం చేస్తారంటే ఈ అధిక మాసం స్త్రీ రూపం తీసుకున్నది కదా, ఆమెని గోలోకానికి తీసుకువెళ్తారు. ఆ గోలోకం యొక్క తేజస్సు చూసి అధిక మాసం కళ్ళు మూసుకుంటుంది తెరవలేక. నారాయణుడు ఆమెను తీసుకుని వెళ్ళి గోలోకంలో కృష్ణుడి ముందు నిలబడతారు. ఆవిడ అక్కడ కూడా రోధించడం మొదలు పెడుతుంది. కృష్ణుడు వివరాలన్నీ అడుగుతారు, నారాయణుడు మొత్తం వివరాలన్నీ చెప్తారు. స్వామి, ఇది పరిస్థితి అధిక మాసం. మనమేమో సృష్టిలో భాగంగా ఒకరినొకరు నారాయణుడు కృష్ణుడు మాట్లాడుకుంటారు. సృష్టిలో భాగంగా మనం అధిక మాసాన్ని ఏర్పాటు చేసాం, కానీ ఈమెను ఎవరు ఆదరించట్లేదు అని. దాంతో కృష్ణుడు చెప్తారు, నాచే ఏర్పాటు చేయబడిందంటే అది ఖచ్చితంగా ప్రత్యేకమైందే. నిన్ను వాళ్ళు సరిగా తెలుసుకోక, నీ విలువ తెలియక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అందుకని నీకు నేను గొప్ప విలువ శక్తిని ప్రసాదిస్తాను. ఈ నెలకి అధిక మాసం అని వారు పిలుచుకున్నా కూడా నా పేరునే ఇస్తాను నీకు. నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తాను, నేను నీకు భర్తగా మారతాను, నీకు నా పేరు ఇస్తాను, పురుషోత్తమ మాసం. అధిక మాసం పేరేంటి, భగవంతుడి దృష్టిలో పురుషోత్తమ మాసం అని చెప్పి పేరు పెట్టారు. పెట్టి నాకున్న ఐశ్వర్యం, విజయం, మోక్షం నేను ఏదైతే ఇవ్వగలనో, నాకు ఏవేవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ నీకు ఇచ్చేస్తా. ఈ నెలకి అవన్నీ ఉంటాయి, నువ్వు ఏమాత్రం తక్కువ దానివి కాదు. అలాగే ఈ నెలలో ఎవరైతే చక్కగా నేను పెట్టినటువంటి నియమాలన్నీ ఆచరిస్తారో వాళ్ళకున్న సకల పాపాలు పోగొట్టుకుని ఈ జన్మంతా సంతోషంగా జీవిస్తూ తదుపరి నా ధామానికి వచ్చేలాగా వాళ్ళకి అనుగ్రహం ఇస్తాను నీ ద్వారా అని చెప్పారు. దాంతో అధిక మాసం చాలా సంతోషపడింది. అయితే ఏం చేయాలని చెప్పారు కృష్ణుడు? ఈ అధిక మాసం ఆచరించే వాళ్ళందరికీ కృష్ణుడు ఏం చెప్పారంటే, తప్పనిసరిగా ఏదైనా ఒక నదిలో స్నానం చేయాలి. రెండవది, నాకు చాలా రూపాలు ఉన్నాయి, కృష్ణుడిగా స్వయం రూపంతో, రకరకాల విష్ణు రూపాలతోటి, రకరకాల విష్ణు అవతారాలతోటి చాలా రూపాలు ఉన్నాయి. కానీ శ్రీక్షేత్రం అయినటువంటి పూరిలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడిగా ఉన్నటువంటి రూపాన్ని
ఈ అధిక మాసంలో తప్పనిసరిగా చూడాలి. ఆయనకి ప్రదక్షిణ చేయాలి. ఇంకా ముఖ్యంగా నా నామాన్ని జపించాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే అంటూ నా నామాన్ని జపించాలి, నన్ను పూజించాలి, నన్ను అర్చించాలి. ఇది కాక తప్పనిసరిగా దానం చెయ్యాలి. ఎవరికైనా బ్రాహ్మణుడికి, వైష్ణవుడికి దానం చెయ్యాలి. ఇవి తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలు. ఈ నెలంతా భాగవతం వినాలి, చదవాలి. నా గురించి తెలుసుకోవాలి. ఓ అధిక మాసమా, ఇక నుంచి నువ్వు పురుషోత్తమ మాసంగా పిలువబడతావు. ఎవరైతే ఈ మాసాన్ని నేను చెప్పిన విధంగా తప్పనిసరిగా ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా మోక్షం పొందుతారు, నా దగ్గరికి వస్తారు. అపారమైనటువంటి సంతోషాన్ని ఈ భౌతిక జీవితంలో తదుపరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చిన దగ్గర నా దగ్గర కూడా పొందుతారు. నీకు నేను అంత శక్తిని ఇస్తున్నాను. ఇక నువ్వు నేను వేరు కాదు. అంటే అధిక మాసం చెడ్డది కాదు. తెలియక అందరూ దీన్ని చెడ్డ మాసం అనుకుంటున్నారు. కానీ భక్తి చేయడానికి కార్తీక మాసం కన్నా కూడా ఎన్నో రెట్లు చాలా విలువైంది ఈ అధిక మాసం. అందుకని పద్మపురాణంలో వ్యాసునిచే లిఖింపబడి, నారాయణ ఋషిచే నారదుడికి చెప్పబడి, కృష్ణుడిచే ధర్మరాజుకి చెప్పబడి, సూత గోస్వామిచే సౌనకాది ఋషులకి చెప్పబడినటువంటి ఈ అధిక మాసం గురించి మనం తెలుసుకుని దీన్ని చక్కగా కృష్ణుడు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఆచరిస్తే మిగతా అన్ని నెలల కన్నా కూడా ఇది అరుదైంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాదు. 2 సంవత్సరాలు 8 నెలల 16 రోజులకు ఒకసారి వస్తుంది. అందుకని ఈ అరుదైనటువంటి మాసాన్ని మనం ప్రతిరోజు మనం ఆయనకి నేతి దీపాన్ని చూపిస్తూ, బెల్వమంగళ ఠాకూర్ అనే మహాభక్తుడు బృందావనంలో ఉండేవారు. వారు రాసినటువంటి చౌరాష్టకం, అంటే కృష్ణుడు చేసినటువంటి దొంగతనాలన్నీ చక్కగా నిజానికి ఆయన దొంగతనాలు చేసింది మన హృదయాన్ని. ఆ దొంగతనాలన్నింటిని గురించి చక్కగా 8 శ్లోకాలతో రాశారు. ఆ కీర్తన ఆలపిస్తూ, నేతి దీపం చూపిస్తూ, ఆయనకు ప్రదక్షిణ చేస్తూ, జగన్నాథ రూపం చూస్తూ, నదీ స్నానం చేసి, అలాగే తప్పనిసరిగా దానం చేస్తూ, జపం చేస్తూ ఈ మాసాన్ని ఆచరిస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందుతాం అని స్వయంగా కృష్ణుడే మనకి చెప్పడం జరిగింది. ఇలాగా నారాయణ ఋషి నారదుడితోటి, సూత గోస్వామి సౌనకాది ఋషులతోటి చెప్పారు. పద్మపురాణంలో ఈ విషయం ఉంది. కనుక ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలుస్తూ, ఇది చెడ్డ మాసం కాదు, చాలా చాలా మంచి మాసం, విలువైన మాసం, భక్తి చేయడానికి చాలా అనుకూలమైన మాసం. ఈ నెలలో భక్తి చేయడం ద్వారా అపారమైనటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందేటటువంటి మాసంగా మనం దీన్ని గుర్తించి ఆచరిస్తే, ఎవరెవరైతే ఆచరించి లాభం పొందారో అలాంటి లాభాలని మనము పొందుతాం. కనుక కృష్ణుడి యొక్క మాట విన్నవారు చెడినట్టుగా చరిత్రలోనే లేదు. కనుక ఈ అధిక మాసాన్ని మనం కూడా ఆచరించి ఆ అధిక మాసం ద్వారా వచ్చే లాభాలన్నీ మనం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే.